హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నేతి బీరకాయలతో పచ్చడిని అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి. నేరుగా మన వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి ఫ్రెండ్స్. మీరు శుభ్రంగా వాటర్తో అయితే క్లీన్ చేసుకుని పైన ఉన్న లేయర్ పార్ట్ని అయితే తీసుకుని దీన్ని ముక్కల కింద అయితే కట్ చేసి పెట్టుకోవాలి. అందుకనే ముఖ్యంగా మన ఛానల్ అయితే 500 సబ్స్క్రైబర్ ప్లస్ రీచ్ అయింది ఫ్రెండ్స్. అది కేవలం మీ సపోర్ట్ వల్లే. థ్యాంక్ యూ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఇలాగే మంచి రెసిపీస్ అయితే నేను ముందు ఫ్యూచర్లో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. నిజంగా నాకున్న కొద్ది టైంలో కూడా మీరు మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వీడియోకి. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఇప్పుడు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే మనం ఇలాగా కట్ చేసి పెట్టుకున్న వీటిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి ఇలా తీసుకున్న తర్వాత మనం కర్రీలోకి కావాల్సిన గ్రీన్ చిల్లీస్ కూడా బారుగా అయితే కట్ చేసి పెట్టుకుంటాము. ఇలా వీటి కూడా ఇలాగే క్లీన్ చేసుకుని ఇలా కట్ చేసి పెట్టుకుంటాం ఫ్రెండ్స్. అలాగే టమాటాలను కూడా వాటర్తో అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని వీటిని కూడా సన్నగా అయితే తరుక్కుని వీటిని కూడా పక్కన అయితే పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక గిన్నెనైతే తీసుకుని అందులో ఆయిల్ అయితే వేసి ఒక 2 గుప్పెళ్ళు వేరుశనగ గుళ్ళు అయితే వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక 4 స్పూన్లు అయితే ఒక ధనియాలు అయితే తీసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్గా అయితే తీసుకున్నాము. ఇలా తీసుకుని మనం గరిటెతో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని మరలా వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్. వేరే గిన్నెలోకి అయితే తీసుకుని తర్వాత మనం కట్ చేసుకున్న ఈ నేతి బీరకాయ ఈ పీసెస్ని అయితే ఇందులో వేసుకుంటాము. ఇందులో వేసుకుని అయితే ఫ్రై చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇలా వాటర్ అయితే రిలీజ్ అయిన తర్వాత మనం గ్రీన్ చిల్లీని అయితే ఇందులో వేసుకుంటాము. ఇందులో వేసుకుని అలాగే టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు కూడా ఇందులో వేసుకుంటాము. ఒక స్పూన్ పసుపు కూడా వేసి బాగా గరిటెతో అయితే తిప్పుకుంటాము. అంతకన్నా ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఈ వేరుశెనగ గుళ్ళు ధనియాలను కూడా మనం ఈ రోట్లో అయితే వేసుకుని బాగా నూరుకోవాలి. సో ఫ్రెండ్, ఇది అంత బాగా అయితే నూరడానికి అయితే రాలేదు, కొంచెం 70% అయితే వచ్చింది. అప్పుడు మేము వీటిని తీసి అయితే పక్కన పెట్టాము. సో మనం మగ్గబెట్టుకున్న ఈ నేతి బీరకాయలను అయితే తీసుకుని ఈ యొక్క కర్రీని అయితే తీసుకుని ఇందులో వేసుకుని రోట్లో అయితే వేసుకుని బాగా రుబ్బుకున్నాం ఫ్రెండ్స్. ఇది రుబ్బుకున్న తర్వాత మధ్యలో అయితే ఇది వేసుకున్నాము. కొంచెం చింతపండు, ఒక 4 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కూడా రుబ్బుకున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, టెక్నాలజీ మారినా కూడా ఈ రోట్లో పచ్చళ్ళు అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ చాలామంది. ఎందుకంటే దీని టేస్ట్ అయితే వేరేగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఇలా చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. వేరుశెనగ గుళ్ళు ధనియాలు అవి 70% అయితే అయింది ఫ్రెండ్స్. అవి ఇప్పుడైతే వేసి బాగా రుబ్బుకుంటున్నాము. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకుని తాలింపు అయితే పెట్టుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మనం తాలింపు అయితే పెట్టుకోవడానికి ఆయిల్ని అయితే వేసుకుని పోపు దినుసులు కూడా వేసుకుని ఆవాలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటాం. తర్వాత దంచిన వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటాము. అలాగే ఒక 4 ఎండుమిర్చిని అయితే వేసుకుంటాము. మంచి ఫ్రెష్గా ఉండే ఒక కరివేపాకు రొమ్మనైతే తుంచుకుని అందులో వేసుకుంటాం ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత 1 స్పూను ఇంగువనైతే వేసుకుంటాం. 1 స్పూన్ ఇంగువనైతే వేసుకుంటాం. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసిన తర్వాత ఈ తాలింపుని మనం గిన్నెలో తీసుకున్న ఆ పచ్చడిలో అయితే వేసుకుని కలుపుకోవడమే ఫ్రెండ్స్, అయిపోయింది.
చూసారా ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇప్పుడు మనం దీని టేస్ట్ ఎలా ఉందో చూసేసి చెప్పేద్దాం ఫ్రెండ్స్. మంచిగా రైస్ అయితే తీసుకుంటాం, వేడి రైస్ అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్. రైస్ అయితే తీసుకుని మనం చేసుకున్న ఈ పచ్చడిని అయితే అందులో వేసుకుని కాస్త పప్పును కూడా వేసుకుని ఇందులో కలుపుకుని తింటే చాలా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి. చాలా సింపుల్ రెసిపీ అయితే ఉంది, చాలా కష్టమేమి కాదు. సో ఒక పప్పులోకి ఇది కలుపుకొని తింటే చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్. మన వీడియో అయితే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.